జూన్ 5వ తారీఖున గురువారం నాడు అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆ విశేషాలతో పాటు ఆలయం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గెట్ టు ద వీడియో. అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ జన్మభూమి ఆలయ నిర్మాణము ఇప్పటికీ దాదాపు పూర్తి కావచ్చింది. 2024 జనవరి 22వ తారీఖునే ఈ ఆలయంలోని క్రింది అంతస్తులో రామలల్లా విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. తిరిగి సంవత్సరము 5 నెలల తర్వాత 2025 జూన్ 5వ తారీఖున గురువారము అత్యంత విశిష్టమైన అభిజిత్ ముహూర్తంలో రామ దర్బార్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. రామ జన్మభూమి ఆలయంలోనే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగిన అంతస్తుకి సరిగ్గా పైన మొదటి అంతస్తులో తూర్పు అభిముఖంగా రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సీతా సమేతుడైన మహారాజు శ్రీరామచంద్రుడు గద్దెపైన ఆసీనుడై ఉండగా రామబంటు, హనుమంతుడు మరియు లక్ష్మణుడు వారిని సేవిస్తూ ఉన్నట్లుగా ఉన్న విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము మహోత్సవము అంతా కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి చేత జరిపించబడింది. విగ్రహ ప్రతిష్టాపన జరిగిన జూన్ 5వ తారీఖునే యోగి ఆదిత్యనాథ్ గారి జన్మదినం కూడా కావడము ఇక్కడ విశేషము. రామ్ దర్బార్ కొలువు తీరిన గర్భగుడికి కుడివైపున అంటే ఆగ్నేయం వైపున వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈశాన్యంలో అంటే రామదర్బార్కి ఎడమ వైపున శేషావతారం ఆలయము, దక్షిణాన హనుమంతుడు, నైరుతి భాగంలో సూర్య భగవానుడు, వాయువ్యంలో భగవతీదేవి మరియు ఉత్తరాన అన్నపూర్ణాదేవి విగ్రహాలను కూడా ప్రాణప్రతిష్ఠ ఆ రోజే చేయడం జరిగింది. అన్నింటికీ ఒకే సమయానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అన్ని విగ్రహాలు కూడా స్వచ్ఛమైన చలువరాతితో చెక్కబడ్డాయి. రామ దర్బారులో కొలువైన అత్యంత సుందరమైన సీతారాముల విగ్రహాలన్నీ జైపూర్కు చెందిన శిల్ప కళాకారులు తీర్చిదిద్దడం జరిగింది. ఇక్ష్వాకుల కుల దేవత అయిన సూర్య భగవానుణ్ణి ఆలయం యొక్క నైరుతి భాగాన ప్రతిష్ఠించడం జరిగింది. ఈశాన్యాన ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని నర్మదా నదీ తీరంలో దొరికే శిలల నుండి సేకరించడం జరిగింది. ఎనిమిది ప్రధాన ఆలయాలతో పాటు సప్త మండపము ఏర్పాటు చేసి అందులో ఈ రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షితో పాటు ఇంకా అగస్త్య మహాముని, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, శబరి లాంటి ముఖ్యమైన వారి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయంలో శేషావతారం ఆలయం మినహా మిగతా అన్ని ఆలయాల నిర్మాణము కూడా పూర్తి కావచ్చింది. రామ జన్మభూమి ఆలయాన్ని 2020వ సంవత్సరము ఆగస్టు 5వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఆలయం ప్రారంభించే నాటికి ఈ అయోధ్య ఆలయము ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆలయాలలోకెల్లా 3వ స్థానంలో ఉంటుందని అంచనా వేయడం జరిగింది. 24,60,000 చదరపు మీటర్ల వైశాల్యంతో నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఉన్న పశుపతినాథ్ ఆలయము మొదటి స్థానంలో ఉండగా 16 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంతో 2వ స్థానంలో కాంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయం ఉంది. ప్రస్తుతానికి 3వ స్థానంలో న్యూజెర్సీలో ఉన్న అక్షరధామ్ ఆలయము ఉండగా అయోధ్య ఆలయం పూర్తి నిర్మాణము అయిన తర్వాత ఈ ఆలయమే 3వ స్థానంలో ఉంటుందని చెబుతూ ఉన్నారు. మొత్తం 70 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఆలయంలో ప్రధాన ఆలయాల సముదాయాలు మాత్రము 2.7 ఎకరాలలోనే ఉన్నాయి. ప్రధాన గర్భగుడి పొడవు 110 మీటర్లు, వెడల్పు 72 మీటర్లు మరియు ఎత్తు 49 మీటర్లు ఉంటుంది. 40 కేజీల బరువున్న వెండి ఇటుకని పునాది రాయిగా వేసి నరేంద్ర మోదీ గారు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. అది మొదలు మందిర నిర్మాణంలో ఎక్కడా కానీ స్టీలు వాడకం జరగలేదు. రాళ్ల లాకింగ్ సిస్టమ్ ద్వారానే దేవాలయ నిర్మాణం అంతా చేయడం జరిగింది. రామ జన్మభూమి ఆలయానికి చెందిన ఆర్కిటెక్ట్స్ సోంపురా ఫ్యామిలీకి చెందినవారు. దాదాపు 100కు పైగా దేవాలయాలు నిర్మించిన అనుభవం ఉన్న ఈ కుటుంబం వారే గుజరాత్లోని సోమనాథ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది.
అయోధ్యలో ప్రస్తుతము ప్రతిష్ఠించిన సీతారాముల విగ్రహాల కోసము నేపాల్లో ఉన్న కాళీగండకి నది నుండి 60 మిలియన్ సంవత్సరాలకు చెందినదిగా చెప్పబడే 26 టన్నులు మరియు 14 టన్నుల బరువున్న 2 శాలిగ్రామ శిలలను తేవడం జరిగింది. అయితే కొన్ని సంప్రదాయ అడ్డంకుల కారణంగా వీటితో విగ్రహాలు చెక్కబడలేదు. 2024 జనవరిలో రామ్లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠ గావించి ఆలయాన్ని ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు వచ్చిన సందర్శకుల రాక చూసినప్పుడు రోజుకి సగటున దాదాపు 70,000 మంది ఈ ఆలయాన్ని సందర్శించినట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు జరిగిన రామదర్బార్ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనతో పూర్తి ఆలయము ప్రారంభించిన సందర్భంగా ఈ సందర్శకుల రాక విపరీతంగా పెరిగి ప్రపంచంలోనే అధిక సంఖ్యాకులు సందర్శించే ప్రదేశాలుగా పేరు పొందిన మక్కా మరియు వాటికన్ సిటీలకు మించి ఇక్కడ సందర్శకులు పెరుగుతారని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల దేశంలోకే అధిక సంఖ్యాకులు సందర్శించే దేవాలయంగా పేరు పొందింది. అదేవిధంగా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఇవండి అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయంలో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్టాపన జరిగిన విశేషాలు, ఆ ఆలయం గురించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జి విండోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.